డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పి కూడా ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా 5 గ్యారంటీలకు సంబంధించి కూడా దరఖాస్తు ఫామ్ రిలీజ్ చేయనున్నారు. ఈ యొక్క 5 దరఖాస్తులకు గాను ఒకటే ఫామ్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఒకటే ఫామ్, అందులో 4 పేజీలు ఉంటాయి. సామాన్య జనాలు ఈజీగా అర్థమయ్యేటట్టు ఈజీగా ఫిల్ చేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రూపొందించినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం చూద్దాము. ఆ 5 గ్యారంటీలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, సామాన్య జనాలకి కూడా అసలు ఎలా అప్లై చేసుకోవాలి. సో నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ విధంగా సామాన్య జనాలు ఒక దరఖాస్తు ఫిల్ చేసుకోవాలి. ఈ జనవరి 6వ తేదీ వరకు ఈ యొక్క దరఖాస్తు అమల్లో ఉంటుంది. రేపు 28 తారీఖు నుంచి జనవరి 6 తారీఖు వరకు ఈ యొక్క దరఖాస్తులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఎలా దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, 5 గ్యారంటీలు ఏవేవి 5 గ్యారంటీలు ఉన్నాయి. సో ఎందుకంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆ జనాలకు తెలియదు అది ఎట్లా అప్లై చేసుకోవాలి, మనకి ఆ ఫామ్ ఎక్కడి నుంచి వస్తుంది, లేకుంటే ఆన్లైన్లో వస్తుందా, లేకుంటే ఏదైనా యాప్ ద్వారా వస్తుందా, లేకుంటే మేము ఇక్కడికి నెట్ సెంటర్లో వెళ్ళి ఫిల్ చేయాలని చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి టెన్షన్ పడే అవసరం లేదు. అక్కడ ఉన్న వార్డుకి సంబంధించి కూడా మున్సిపల్ అధికారులు ఉంటే, అలాగే అక్కడ సంబంధించి గ్రామ పంచాయతీ వాళ్ళు ఉన్న ఎవరు ఆ సంబంధిత అధికారులు కూడా అక్కడ ఏదైతే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్కి కూడా ఆ యొక్క దరఖాస్తు ఇచ్చే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. చూద్దాం ఆ యొక్క ఈ 5 గ్యారంటీలు ఏంటి, వాటిని ఎలా అప్లై చేసుకోవాలో సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో మరి ఇంకెందుకు వెయిట్, సో వెళ్ళి చూపిస్తాను నేను అసలు ఈ 5 గ్యారంటీలు ఫామ్ ఏ విధంగా ఉంటాయి. ఇంకోటి ముఖ్యంగా ఫేక్ కూడా కొన్ని మనం వస్తున్నాయి. ఫేక్ కాకుండా అసలు రియల్ ఒరిజినల్ ఈ దరఖాస్తు ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఏ ఫొటోస్ ఉంటాయి, ముఖ్యంగా ఈ దరఖాస్తుకు సంబంధించి కూడా చూద్దాం. మనం వెళ్ళి చూసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో చూడవచ్చు, మనకి ఇక్కడ కనిపించేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం. సో ఇది మనకి అభయహస్తం ఫామ్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు రైట్ సైడ్లో అంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. అలాగే ఇక్కడ పక్కన చూసుకుంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఫోటో ఉంటుంది. అలాగే పైన మన గవర్నమెంట్ లోగో, తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా ఇక్కడ మనకి లోగో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇందిరమ్మ ఫోటోతో ప్రజాపాలన అంటూ కూడా 6 గ్యారంటీలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో మనం వెళ్తే చూడవచ్చు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన అని చెప్పి కూడా ఇది 28/12/2022 అలాగే 6/1/2024 అంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ యొక్క ఫామ్ అందుబాటులో ఉంటుంది. ఇది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడవచ్చు ప్రజాపాలన దరఖాస్తు అంటే ఈ యొక్క 5 గ్యారంటీలకు సంబంధించి ఏవేవి ఉన్నాయి. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం, అలాగే రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకం. సో ఈ పథకాలన్నీ ఒకటే ఫామ్లో మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో చూద్దాం, మనం పైకి వెళ్దాం. ఆ దరఖాస్తు వివరాలు అంటే ఫస్ట్ ఏదైతే అప్లై చేసుకుంటే దరఖాస్తులు ఉంటే వారి ఆ వివరాలు కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. దరఖాస్తు అంటే ఇంటి యజమాని పేరు, ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి పేరు ఇక్కడ మనము రాసుకోవాలి. అలాగే స్త్రీ, పురుషుడు, ఇతరులు అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ అదర్స్ కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో టిక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కేటగిరీస్ అంటే మన క్యాస్ట్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే అక్కడ మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పుట్టిన తేదీ, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీకున్న రేషన్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇంకోటి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ యొక్క అభయహస్తాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం మనకు జరిగింది. ఇంకా వెళ్దాం, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ తర్వాత కూడా ఇక్కడ మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ మనకి మీకున్న మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీరు రాసుకోవచ్చు. అలాగే వృత్తి, మీరు స్టూడెంట్ అంటే స్టూడెంట్, లేకుంటే జాబ్ చేస్తారా, లేకుంటే బిజినెస్ చేస్తారా, మీకు సంబంధించి ఏదైనా ఇక్కడ మీరు రాసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు అంటే సంఖ్య, మీరు ఎంతమంది ఉంటారో, మీ పేరు, దరఖాస్తుకు సంబంధించి రిలేషన్ దేనికోసం మీరు అప్లై చేస్తున్నారో అది. ఇంకోటి లింగం అంటే మీరు మేలా ఫీమేలా అని చెప్పి కూడా ఇక్కడ మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే పుట్టిన తేదీ అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ నెంబర్, మీకున్న ఆధార్ నెంబర్ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అక్కడ రాయొచ్చు. ఇంకోటి ఇక్కడ నెక్స్ట్ ప్రగతి పదం అని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చిరునామా అంటే మీ చిరునామా అంటే మీ అడ్రస్. సో ఇంటి నెంబర్, ఇక్కడ ఇంటి నెంబర్ రాసుకోవాలి. వీధి, ఇక్కడ వీధి పేరు కూడా రాసుకోవాలి. అలాగే గ్రామం, మున్సిపాలిటీ, మీది ఎక్కడ గ్రామం అయితే ఆ గ్రామం, అలాగే మీ యొక్క
ఆ మున్సిపాలిటీ కూడా ఇక్కడ మీరు రాసుకోవచ్చు. మీరున్న వార్డు మెంబర్ కూడా ఇక్కడ తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆ మండల్కి సంబంధించి కూడా మీరు ఏ మండలో అక్కడ మండల్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క జిల్లాని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం గ్యారంటీ లోపలికి వెళ్దాం. ఈ 5 గ్యారంటీలకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ముందు మనం ఆ డేటా మొత్తం చూసినాం. డేటా మొత్తం చూసిన తర్వాత కూడా ఈ 5 గ్యారంటీలకు సంబంధించి లబ్ధి పొందడానికి మీరు ఎలా అప్లై చేసుకోవాల్సింది కూడా నేను చెప్తా. మొట్టమొదటిగా మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకాన్ని మీకు కావాలి, మీరు అప్లై చేసుకోవాలి అంటే ప్రతి నెల ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం. ఇక్కడ మీకు ఈ మహాలక్ష్మి పథకం మీరు లబ్ధిదారులు అయితే మాత్రం మీరు ఇక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే 500కు గ్యాస్ సిలిండర్, మీకు ఒక 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ టిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఈ టిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క గ్యాస్ కలెక్షన్ నెంబర్ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత కూడా సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, అంటే ఉదాహరణ ఒక భారత్ గ్యాస్ ఉంటే మీరు ఒక భారత్, అలాగే ఇండియన్ గ్యాస్ ఉంటే ఇండియన్, మీ కంపెనీ పేరు ఏదైతే ఉంటుందో ఆ ఒక్క కంపెనీ పేరు మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, అంటే మీరు ఒక సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్స్ మీరు యూజ్ చేస్తున్నారో అది కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. మొత్తానికైతే మహాలక్ష్మి పథకం కింద మీరు అప్లై చేసిన వాళ్ళైతే 2500 రూపాయల ఆర్థిక సాయం కోసం మీరు అప్లై చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు ఇందులోనే మీరు గ్యాస్ కోసం మీరు 500 రూపాయలకే మీకు సిలిండర్ రావాలంటే మాత్రం మీరు తప్పనిసరిగా గ్యాస్ కలెక్షన్ నెంబర్ మీరు రాయాల్సింది. అలాగే సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఉదాహరణకు నేను చెప్పాను కదా భారత్, ఇండియన్ ఇలాంటి కంపెనీ ఏది ఉంటే అది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, అంటే మీరు ఇన్ని సంవత్సరాలకి మేము ఇన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతున్నామని చెప్పి కూడా ఇక్కడ సంఖ్య రాయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇది. నెక్స్ట్ మనం రైతు భరోసా పథకాన్ని చూద్దాం. ఈ రైతు భరోసా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే అనుకోవచ్చు. చూడొచ్చు, ఆ రైతులకి ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం మనం చూస్తున్నాం. అంటే రైతులకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం, అంటే అందులో కూడా 2 పార్టీలు తీసుకున్నారు. ఫస్ట్ రైతు, అలాగే కౌలు రైతు. అంటే రైతు అలాగే కౌలు రైతు డిఫరెన్స్ ఏంటంటే పని చేసే వాళ్ళని కౌలు రైతు అంటారు. సో ఈ కౌలు రైతువా లేకుంటే మీరు రైతువా ఏదైతే దానికి మీరు టిక్ చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఈ రైతు కౌలు రైతులకు తర్వాత మీరు ఏది ఉందో దానికి టిక్ చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత పట్టాదారుల పాసు పుస్తకం నెంబర్ కూడా మీరు తప్పనిసరిగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అంటే పట్టాదారులకి మీకు ఒక నెంబర్ ఉంటుంది, పాస్బుక్ నెంబర్ మాత్రం పక్కా ఉంటుంది. ఆ ఒక్క పాస్బుక్ నెంబర్ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే కింద చూసుకున్నట్టయితే సాగు చేస్తున్న భూమి వివరాలు, ఒకవేళ మీరు కౌలు రైతులు అయితే మీరు ఏదైనా భూమి మీరు సాగు చేస్తుంటే ఆ భూమికి సంబంధించిన వివరాలు కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఊరికే నమ్మకూడదు, ఎందుకంటే విత్ ప్రూఫ్స్ మనకు కావాలి. కాబట్టి మీరు రైతువా కౌలు రైతువా, ఒకవేళ మీరు రైతు అయితే మీకు సంబంధించి ఎన్ని ఎకరాలు ఉంది, ఒకవేళ మీరు కౌలు రైతులు అయితే కౌలు రైతుకు సంబంధించి మీరు ఎవరి భూమి మీరు ఆ దగ్గర చేస్తున్నారు, ఏ భూమిలో మీరు పని చేస్తున్నారు, దీనికి సంబంధించి కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్కి మనం చూసుకున్నట్టయితే వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ప్రతి ఏటా ఎకరానికి 15,000 కాకుండా కూడా కూలీలకి 12,000, వ్యవసాయం కూలీలకి వ్యవసాయంలో పనిచేసుకున్న వాళ్ళకు కూడా ఏటా 12,000 ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం మనం చూస్తున్నాం. అంటే ఒకవేళ మీ దీనికి లబ్ధిదారులు అయితే ఉపాధి హామీ కార్డు నెంబరు, మీకు ఏదైతే కార్డు ఉంటుందన్నమాట, మీరు ఏదైతే ఇక్కడ ఆ వ్యవసాయ కూలీ రైతులు అవుతారో మీ దగ్గర ఒక కార్డు ఉంటుంది, ఆ యొక్క కార్డు నెంబరు మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మొత్తానికి మనము మహాలక్ష్మి పథకం ఎలా అప్లై చేసుకోవాలో, దానివల్ల మనకి ఏ లబ్ధి కావాలో మనం చూసుకున్నాం. అలాగే రైతు భరోసా పథకం కూడా చూసుకుందాం. నెక్స్ట్ మనం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వెళ్దాం. ఎందుకంటే ఇది కూడా చాలా ముఖ్యమైన పథకం. చాలామంది రైతులు అలాగే ఆ నిరుపేద కుటుంబాలు కూడా చాలా వెయిట్ చేస్తున్న పథకం ఇందిరమ్మ ఇల్లులు. ఎందుకంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు రాలేవని కూడా చాలామంది బాధపడు, అలాగే రోడ్లపైకి రావడం, ముఖ్యంగా ప్రజా దర్బార్ దగ్గరికి కూడా చాలామంది ఇల్లు సమస్యలు, ఇల్లు రాలేవు అని చెప్పి వస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. ఇది కూడా వీళ్ళు అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు ఇందిరమ్మ ఈ యొక్క దరఖాస్తు ఫామ్ మీరు ఫిల్ చేస్తున్నారో మీరు తప్పనిసరిగా ఆ మైండ్ పెట్టి మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లుల పథకం, ఆ ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం. ముఖ్యంగా ఈ ఇందిరమ్మ ఇల్లులలో ఇల్లు లేని వాళ్ళకి, అంటే వాళ్ళకి జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఆర్థిక సాయం వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళు టిక్ మార్క్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వస్తే అమరవీరుల మరియు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం. ఇది కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ పథకమే అనుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందు వాళ్ళు హామీ ఇచ్చారో
హామీ ఇచ్చారు. ఉద్యమకారులు తెలంగాణ కోసం అమరవీరులైన ఆ ఉద్యమకారులకు కూడా ప్రతి ఒక్క ఉద్యమకారుని ఇంటికి 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇస్తానని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఆ యొక్క అటు కూడా ఈ యొక్క ఆ ఫామ్లో కూడా దరఖాస్తు ఫామ్లో కూడా అమరవీరులకు సంబంధించి కూడా ఇదొక మనము చూసుకున్నట్టయితే ఇదొక సెన్సేషన్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే ప్రతిష్టాత్మకంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఇక్కడ అమరవీరుల మరియు ఉద్యమకారులకు 250 చొప్పున ఇంటి స్థలాలు. వాళ్ళు ఒకవేళ ఈ యొక్క అమరవీరులు అయితే వీళ్ళు చేయాల్సిన ఆ పని అమరవీరుల కుటుంబాలు మీరైతే తప్పనిసరిగా చూడాల్సిన వీడియో అనమాట ఇది. మీరు ఒక అమరవీరుల కుటుంబం అయితే మీరు ఇక్కడ టిక్ చేయాలి. అమరవీరుల పేరు మీ యొక్క కొడుకు కానీ కుమారుడు కానీ ఏదైతే ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానం చేసుకొని మరణించిన వాళ్ళైతే మాత్రం చనిపోయిన వాళ్ళ పేరు కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత అమరులైన సంవత్సరం మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇయర్, వాళ్ళు ఎప్పుడు చనిపోయినారో వాళ్ళ ఇయర్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్, వాళ్ళ మీద కేసు బుక్ అయితే మాత్రం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మీకు వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంటుంది, లేకుంటే మీ దగ్గర కూడా ఉండే ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ ఆ నెంబర్ కూడా మీరు ఇక్కడ తప్పనిసరిగా ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు తెలియని ఆ ఏడల మీకు సంబంధించిన ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది, మీకు వాళ్ళు చెప్తారు. అలాగే చనిపోయిన వాళ్ళ నెంబర్ అంటే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళు డెత్ సర్టిఫికేట్, చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు అమరవీరుల కుటుంబం మీ ఆత్మ బలిదానం చేసుకున్న వారికి అయితే ఎఫ్ఐఆర్ నెంబర్ పక్కా రాయాలి. అలాగే డెత్ సర్టిఫికేట్ నెంబర్ మీరు పక్కా రాయాలి. మీ అమరులైన సంవత్సరం కూడా మీరు పక్కా మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ అమరవీరులకే సంబంధించి తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నారా అంటే మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నారా? అవును అయితే మీరు ఒకవేళ పాల్గొంటే ఎస్, అలాగే పాల్గొనకుంటే కాదు. ఈ రెండు మీరు ఫిల్ చేసుకోవచ్చు అంట. మీరు ఒకవేళ తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొని మీ పైన ఎఫ్ఐఆర్ కేసులు కానీ లేకుంటే పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసులు నమోదైతే మాత్రం ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ అలాగే మీ యొక్క అరెస్ట్ అయిన సమయాన్ని కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యమ సమయంలో పాల్గొని ఇంకా బతికి ఉన్నవారు అలాగే తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్న వాళ్ళు కూడా మీకు ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు బలిదానం చేసుకున్న వాళ్ళే కాదు, ఇక్కడ తెలంగాణలో ఇంకా బతికి ఉన్న వాళ్ళు కూడా మీకు ఈ యొక్క 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నమాట. మీరు ఒకవేళ ఉద్యమ సమయంలో పాల్గొని పలుమార్లు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళైతే మీ యొక్క ఎఫ్ఐఆర్ నెంబర్ అలాగే ఏ సంవత్సరంలో మీరు జైలుకి వెళ్ళారో అది కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ జైలుకి వెళ్ళొచ్చిన వారి వివరాలు, మీరు ఒకవేళ జైలుకి వెళ్ళి వస్తే మీరు ఏ జైలుకి వెళ్ళారు, ఎందుకంటే రాష్ట్రం చాలా పెద్దది కాబట్టి చాలా జిల్లాలు చాలా జైళ్ళు ఉన్నాయి కాబట్టి మీ ఏ జైలుకి వెళ్ళారు, ఆ స్థలం ఏంటి, శిక్ష సంబంధిత వివరాలు, మీకు ఏదైతే మీ పైన శిక్ష చేశారో శిక్షకు సంబంధించిన ఆ వివరాలు కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఆ విషయం. నెక్స్ట్ మనం ఆ గృహజ్యోతి పథకం దగ్గరికి వెళ్దాం. గృహజ్యోతి పథకంకి సంబంధించి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత కరెంట్, అంటే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ యొక్క గృహజ్యోతి కూడా ఈ యొక్క అభయ హస్తంలో ఉంది. చూద్దాం. ఇక్కడ కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్, దీన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మీ యొక్క ఇంటికి ఇక్కడ మీకు ఉంటుంది మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం, అంటే మీ యొక్క ఇంటికి నెల తిరిగే సమయానికి మీరు ఎంత విద్యుత్ అయితే మీరు వాడతారో, అంటే ఉదాహరణకు వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. అంటే మళ్ళీ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తే మీ యొక్క ఇంటికి నెలకు సంబంధించి ఒక నెలలో మనం కరెంటు బిల్ కడతాం కాబట్టి ఆ నెలకి మీకు ఎంత కరెంటు బిల్ ప్రజెంట్ వస్తుంది, మీరు ఎంత వాడతారో కూడా వాళ్ళు అక్కడ ఆప్షన్ ఇస్తున్నారు. అంటే ఉదాహరణ చూసుకుంటే 0 నుంచి 100 యూనిట్లు, అలాగే 100 నుంచి 200 యూనిట్లు, 200 యూనిట్లు పైగా మీరు ఒకవేళ 100, 200 యూనిట్లు, 200 యూనిట్ పైగా మీకు కరెంటు బిల్ వచ్చినా మీకు ఇక్కడ ఏది కావాలో మీరు అక్కడ టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గృహ వినియోగం విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్, మీ యొక్క ఇంటికి ఉన్న మీటర్ కనెక్షన్ నెంబర్ కూడా ఇక్కడ ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనం గృహజ్యోతి పథకం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4000 మరియు దివ్యాంగుల పింఛని 6000 పొందేందుకు ఈ కింది వివరాలను తెలపండి అని చెప్పి కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ చూడవచ్చు, ప్రస్తుత పింఛన్ పొందుతున్న వారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ మీ కింద నోట్లకు కనిపిస్తుంది అనమాట, ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ప్రజెంట్ పింఛన్ వచ్చినట్టయితే మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు దివ్యాంగులు
అయితే ఇక్కడ మీరు దివ్యాంగులకు టిక్ చేసి ఇక్కడ మీ సర్టిఫికేట్ నెంబర్, మీరు ఒక దివ్యాంగులు అయితే మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు, డిజేబుల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్కి సంబంధించి ఇక్కడ నెంబర్ కూడా మీరు రాయాల్సింది. అలాగే ఇతరులు ఇక మీకు సంబంధించిన గీత కార్మికులు, ఇలా డయాలసిస్ బాధితులు, ఇట్లా బీడీ కార్మికులు అని చెప్పి ఇక్కడ మీకు కొన్ని మనకు కనిపిస్తుంటాయి అనమాట. దీనికి సంబంధించి మీరు ఏదొక్క ఆ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీరు అక్కడ టిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి వచ్చేసి చేయూత పథకం అని చెప్పి అంటారు. సో మొత్తానికైతే ఇలా 5 నిమిషాల్లో మీరు ఈజీగా ఫుల్ఫిల్ చేసుకుని ఈజీగా మీరు ఫిల్ చేసేలాగా అభయహస్తం కాంగ్రెస్ పార్టీ అయితే పథకాన్ని తీసుకొచ్చినట్టే మనం చెప్పొచ్చు. చివరిగా తెలంగాణ రాష్ట్రం సింబల్ ఉంటుంది. అలాగే 6 గ్యారంటీలు అభయహస్తం అని చెప్పి కూడా ఇక్కడ మనకు లోగో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఆ సీఎం, డిప్యూటీ సీఎం, ప్రజాపాలన. మళ్ళొకసారి నేను చెప్తున్నా మిత్రుల, ఈ నెల అంటే రేపటి నుంచే 28/12/2013 నుంచి వచ్చే నెల కొత్త సంవత్సరం జనవరి 2024 6వ తారీఖు వరకు ఈ యొక్క అభయహస్తం ఫామ్ అందుబాటులో ఉంటుంది. సో చూడవచ్చు లాస్ట్కి ఇది మీరు తప్పనిసరిగా చూడాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ అయితే ఈ యొక్క ఫామ్ మొత్తం మీరు ఫిల్ చేస్తారో, ఫిల్ చేసిన తర్వాత ముఖ్యంగా మీ దగ్గర ఉన్న ఆధార్ జిరాక్స్ తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ జిరాక్స్, అలాగే తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఏదైతే ఉంటుందో తెల్ల రేషన్ కార్డు కూడా మీరు వాళ్ళకి ఒక జిరాక్స్ మాత్రం సబ్మిట్ చేయాల్సిందే. మీరు తప్పనిసరిగా చెప్తున్న ప్రజలారా, అలాగే మిత్రులారా, మీరైతే ఇంత కష్టపడి మీరు ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీరు ముఖ్యంగా ఇదైతే మర్చిపోకండి, ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం మీ యొక్క జిరాక్స్ తీసుకొని ఈ యొక్క అప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళకి అప్లై ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. పైన సమర్పించిన వివరాలు అన్నీ దీనికి సంబంధించి మీరు ఏదైతే అప్లై చేస్తారో ఈ అప్లై చేసింది మేమే అని చెప్పి కూడా మీరు ఇక్కడ లాస్ట్కి మీరు అంతా అప్లై చేసిన తర్వాత లాస్ట్కి ఇవన్నీ నేనే అప్లై చేసిన అని చెప్పి కూడా ఇక్కడ కింద సంతకం, వేలిముద్ర, ఒకవేళ మీకు సంతకం వస్తే సంతకం పెట్టండి, లేకుంటే వేలిముద్ర ఉంటే వేలిముద్ర. ఇక్కడ మీ పేరు రాసి ఇక్కడ తేదీ ఎప్పుడు మీరు అప్లై చేసారో ఆ ఒక్క తేదీ కూడా ఇక్కడ మీరు రాయాల్సి ఉంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఇది ప్రజాపాలన దరఖాస్తు రసీదు. మీరు ఎంత అప్లై చేసిన తర్వాత మీకు ఒక దరఖాస్తులు ఇస్తారనమాట. ఈ దరఖాస్తు రసీదు మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. మీరు ఇక్కడ చూడవచ్చు, మనం ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని చెప్పి మనం చూస్తున్నాము. ఇక్కడ ఆ వార్డు నెంబర్ అంటే వార్డు కోడ్, మీరు ఏదైతే ఉన్న వార్డు కోడ్ సంబంధించి, అలాగే దరఖాస్తు సంఖ్య మీరు అప్లై చేసుకుని, ఎందుకంటే చాలానే దరఖాస్తులు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడు మీ నెంబర్ ఏంది, మీ సంఖ్య కూడా వాళ్ళు ఇక్కడ మీకు ఇస్తారు. అలాగే శ్రీమతి మీ పేరు, మీ తండ్రి పేరు, లేకుంటే భర్త పేరు ఇలా రాసుకోవచ్చు అనమాట. వారి నుండి మీకు ఏ పథకం అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నా, శ్రీమతి ఇక్కడ నా పేరు రాసుకున్నాను అనుకో, నా పేరు జి అనిల్ కుమార్, ఇక్కడ నా పేరు రాసుకున్న తర్వాత నాకు భర్త అంటే ఇక్కడ భార్యాభర్తలు అయితే భార్యాభర్తల పేరు రాసుకోవచ్చు, ఒకవేళ పేరెంట్స్ అయితే పేరెంట్స్ పేరు రాసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం పేరెంట్సే ఉంటారు కాబట్టి, ఎందుకంటే పిల్లలు దీన్ని అప్లై చేసుకునే అవకాశం లేదు, ఇంటి పెద్దలు అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ భర్త పేరు భార్య పేరు ఇక్కడ రాసుకోవచ్చు. అలాగే మీరు ఏ పథకం, ఇక్కడ మనకి 5 గ్యారెంటీలు ఉన్నాయి కదా, మీరు మహాలక్ష్మి పథకమా, రైతు భరోసా పథకమా, ఇందిరమ్మ ఇల్లుల, గృహజ్యోతియా, చేయుత పథకమా, లేకుంటే దేనికోసం మీరు ఈ యొక్క దరఖాస్తు ఫిల్ చేస్తున్న అక్కడ టిక్ చేసి ఇక్కడ మీ దరఖాస్తు స్వీకరించమైనది అని చెప్పి వాళ్ళు మీకు మీ దగ్గర మేము తీసుకున్నాము అని చెప్పి కూడా వాళ్ళు మీకు అంగీకరించి మీకు ఈ యొక్క రసీదు ఇస్తారు. ఇక లాస్ట్ ఇక చూసుకోవచ్చు, గ్రామం లేదా మున్సిపాలిటీ, మీ వార్డు నెంబరు, మీ మండలు, మీ జిల్లా, మీరు అప్లై చేసిన తేదీ, అలాగే అధికారి సంతకం, ఏదైతే అధికారి మీ యొక్క ఈ ఫామ్ తీసుకుంటాడో ఆ యొక్క అధికారి సంతకం ఇక్కడ ఉంటుంది, అధికారి పేరు ఉంటుంది, అధికారి హోదా అంటే అధికారి ఏ ఆక్యుపేషన్ అంటే అధికారి ఏ స్థాయిలో ఉన్నాడో ఆ యొక్క అధికారిది కూడా ఇక్కడ ఉంటుంది, లాస్ట్కి ముద్ర స్టాంప్ ఉంటుంది. సో ఇది అభయహస్తం సంబంధించి 4 పేజీల అభయహస్తం మనకి కాంగ్రెస్ పార్టీ అమలులోకి తీసుకొని వచ్చింది. మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏదైతే టెన్షన్లో ఉన్నారో నా వీడియో మీకు పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవరు ఏదేది అప్లై చేసుకోవాలి. ఈ అభయహస్తానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వము 5 గ్యారంటీలతో 5 గ్యారంటీలకు సంబంధించి కూడా ఒకటే అప్లికేషన్ అది తీసుకొని వచ్చింది. అప్లికేషన్ తీసుకొచ్చిన మరికొద్దిసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ప్రెస్ నోట్ వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి 28 తారీఖు నుంచి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ దరఖాస్తు అందుబాటులోకి వస్తుంది. జనవరి 6 తారీఖు వరకు ఈ యొక్క అప్లికేషన్ ఉంటుంది. మిత్రులారా, దయచేసి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మీరు ఈ యొక్క అభయహస్తాన్ని అయితే మీరు అప్లై చేసుకోవాలి, ఎలాంటి టెన్షన్ లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొత్త రేషన్ కార్డులు కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం మనకి ఇస్తున్నారు. తప్పనిసరిగా ఎవరైతే మీరు కావాలనుకుంటున్నారో ఈ 5 గ్యారంటీలకు సంబంధించి కూడా మీరు తప్పనిసరిగా నా వీడియో మీరు చూసినట్టయితే క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా క్లారిటీగా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, రేపటి నుంచి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికే మీ మున్సిపల్ వాళ్ళు అయితే అలాగే మీకు సంబంధిత గ్రామ పంచాయతీ వాళ్ళు అయితే అక్కడ సంబంధించి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి స్వయంగా వాళ్ళు మీకు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఇచ్చిన
ఇచ్చిన తర్వాత మీరు ఎలా ఫిల్ చేసుకోవాలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నెక్స్ట్ అసలు గ్యాస్ అంటే ఏంటిది, ఆ గ్యాస్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటేనే మనకి 500లకు వస్తుందా లేకుంటే అసలు ఏందా గ్యాస్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇది మన వీడియో, మీరు ఎలా అప్లై చేయాలో నేనైతే చెప్పేసిన. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఇంకోటి ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.